కేవలం భగవన్నామం చేయడం వలననే నాకు ఈ బ్రహ్మర్షి పదవి వచ్చింది. పూర్వం నేను కిరాతన తోడను. వాల్మీకి మహర్షి చెప్తున్నాడు, రామనామాన్ని నిరంతరం తపస్సు చేయడం వలననే కదా బ్రహ్మర్షి అయినాను. పూర్వము నేను కిరాతులతో ఉండేటువంటి వాడను, వారితోనే పోషణ జరిగింది. నిరంతరమే శూద్రుల ఆచారంలో మునిగి ఉంది. జన్మ మాత్రం చేత బ్రాహ్మణుని వాల్మీకి వారి బ్రాహ్మణ జన్మలో పుట్టినప్పటికీ కిరాతముల యొక్క సహవాసం వలన, దుష్టుల సహవాసం వలన అతను దుష్టుడై జీవిస్తూ ఉన్నటువంటి నాకు శూద్ర స్త్రీ గర్భమున అనేకములు పుట్టినవి. నేను ఆ సమయమున చోరులో సాంగత్యము కారణంగా గజదుంగనైతిని. సదా ధనుర్బాణధారణై జీవహింస పరాయుడనైతిని. ఒకనాడు ఒక ఘోర వనమున నువ్వు సప్తఋషులు రెండో చూసి, ఇప్పుడు భగవంతుడి నిజంగా ఇంతటి ఘోరమైనటువంటి దుర్మార్గుడినప్పటికీ కూడా ఆ గమనించండి, మానవులకు ఒక భగవంతుడు ఏదో ఒక అవకాశాన్ని కల్పిస్తాడు. అది అక్కడ పట్టుకోవాలండి. మనం టర్నింగ్ పాయింట్, ప్రతి వాడు ఒక మార్గంలో వెళ్తూ ఉంటాడు. ప్రతి మార్గం ఏదో ఒక మార్గాన్ని, అంటే దుష్ట మార్గం కానీ సన్మార్గం కానీ సమార్గంలో వెళ్తూ ఉంటాడు. అదే విషయం వెళ్ళినటువంటి వాడికి మారడానికి ఒక్క మార్గం, ఒక సెంటర్ పాయింట్ వస్తుంది. అక్కడ పట్టుకొని ఉండాలి, అక్కడ తిరిగిపోవాలి మన మనస్సు. అదే వాల్మీకి మహర్షి కలిగింది. ఒకనాడు ఘోరగణమున సప్తఋషులు చూస్తుంది. వారు దివ్య ప్రభతో అగ్ని సూర్యులే తేజెల్లుతూ ఉన్నారు. వారి వద్ద ఉన్నటువంటి వస్త్రాలను అపహరించు కోరికతో నేను లోహములకు లోబడి వారిని వెంబడించి నిలవండి అని అరిచిదని అందరూ ఆ మనుషులు నా వైపు నుంచి, ఓ ద్విజాథమా విప్రాథమా ఎందుకు వచ్చుతుంది అని ప్రశ్నించినారు. అప్పుడు నేను, ఓ మునిపుంగవులారా, నాకు చాలా మంది ఆకలితో బాధపడుతున్న భార్యాభర్తలు ఉన్నారు. వారిని పోషించుటకి నేను ఏదైనా గ్రహించులకు వచ్చుతూ ఉన్నాను. వారిని పోషించగలిగే కొండలలో కోనలలో సంచరించుతూ ఉన్నాను. అంతటా ఆ మునీశ్వరుడు అని చెప్పగా ఆ మునీశ్వరుడు నిర్భయంగా, మంచిది నాయన, ఒకసారి నీవు వారి దగ్గరికి వెళ్ళి వారిలో ఒక్కొక్కరిని నీవు ప్రతిదినము వారి కొరకై చెల్లి పాపమును ఎవరెవరు ఎంతెంత భాగము తీసుకుందరో లేదా తీసుకుంటారా లేదా ఒక్కొక్కరిని వేరు వేరుగా అడిగి తెలుసుకుని రమ్ము అడిగినారు. చెప్పినట్టు సప్తఋషులు ఎవరికి? వాల్మీకి. అతను బోయవాడు. అసలు అంటే బోయ వృత్తి, బోయవాడు కాదు, బ్రాహ్మణుగా జన్మించినప్పటికీ కిరాతిని వృత్తిలో ఉండేవాడు. నీవు ఇంటికి వెళ్ళు, నీ భార్యాపిల్లను, నీకు ఎంతోమంది శూద్రులతో సంగమం ఏర్పడి ఉన్నది కదా, ఎంతోమంది భార్యలు ఉన్నారంటున్నారు. అందరి భార్యలు అడుగు, అందరి పిల్లలు అడుగు, అలాగే తల్లిదండ్రులు కూడా ఉన్నారంటున్నారు. వెళ్ళి అడుగు, నేను పాపం చేసి తీసుకొచ్చి మిమ్మల్ని పోషిస్తూ ఉన్నాను, నా పాపములో భాగం నుండి మీరు తీసుకుంటారా అని అడుగుమని ప్రశ్నించమని అడుగు చెప్తారు ఆ సప్తఋషులు. ఆ విషయం మనం తెలుసుకుని నీవు మరలి వచ్చే వరకు మేము ఇక్కడే నిశ్చయంగా ఇక్కడే ఉంచి ఉంటాము అని అడిగినారు. దానికి నేను అలాగే అని ఇంటికి వెళ్ళి మున్నీరు వరకు చెప్పేటువంటి రీతిగా నా భార్య అడిగింది, రాఘవ, నీ పాపము నీదే, మేము నీ వలన ప్రాప్తించిన ధనాధికములకు మాత్రమే అనుభవించేవారు. మేము నా వారు అందరూ పలికినారట. ఆ విధంగా అందరూ పలికిన భార్య పిల్లలంతా కూడాను ఏమన్నారట అంటే, నీవు ఏం తీసుకొచ్చి పోషిస్తూ పోషించే బాధ్యత నీది. నువ్వు పాపం చేస్తావా, చంపుతావా, గిరాకీ చేస్తావా, ఏం చేస్తావా, మాకు సంబంధించిన విషయం కాదు. పెళ్లి చేసుకున్న పిల్లల్ని కన్నా, పెళ్ళింది చేసుకున్న పిల్లలు ఎందుకన్నా పోషించలేనటువంటి సమర్థులు కాగినప్పుడు పనికి వాళ్ళని వాడాలని చెప్పి తిట్టున్నారు. పోషించే బాధ్యత నీది. నువ్వు పాపం చేస్తావా, పుణ్యం చేస్తావు, కూడా పాపం చేయమన్నట్టు అని చెప్పి మంచి వషట్కారాలు పెట్టాలి. అప్పుడు నా వారందరూ పిలిచినారు. దానివల్ల నాకు వైరాగ్యం కలిగింది. ఒక్కసారి తిరిగిపోయింది. నేను దుఃఖించుతూ పరిపూర్ణ గణాంతరములకు ఆ ముని దగ్గరికి చేరి అడిగినాడు. అంటే ఆ మునీశ్వరుల దర్శనమానైనా అంతఃకరణం పరిశుద్ధమి. నేను ధనుర్బాణములను పారవేసి సాష్టాంగ దండ ప్రణామం ఆచరిస్తుంది. మునిశ్రేష్ఠులారా, పాప సముద్రంలో పడి ఉన్న
తమ పాదములను అందు పడి ఉన్న నన్ను చూచి మునివరులు లెమ్ము లెమ్ము నీ ఈ సత్సంగం సఫలమైనది, నీకు తప్పక మేలు కలుగును, మేము నీకు కొంచెం ఉపదేశం చేసినము, దాని చేత నీ విముక్తుడయ్యేదోడు ముక్తుడయ్యేదోడు అని పలికి తమలో తాము విచారణ చేసుకుని ఈ బ్రాహ్మణుడికి వీరికి ఏ మంత్రాన్ని ఇవ్వాలి అనుకుని బ్రాహ్మణార్థముడు అత్యంత దురాచారపరుడు, అందుచే ఉత్తమ పురుషుడు ఉపేక్షాపాత్రుడు అయినను శరణాగతుడైనాడు. బ్రాహ్మణాధముడు దురాచారుడు అయినప్పటికీ కూడా మనం ఒక ఉత్తమైనటువంటి గురువును శరణాగతమైనట్లయితే అతను తప్పకుండా మనల్ని కాపాడుతాడు. భగవంతుని గురువుని మనం శరణాగతమైనట్లయితే కావున మోక్షమార్గం ఉపదేశించి ప్రయత్నపూర్వకంగా అతన్ని కాపాడి తీరగలను నిర్ణయించుకొని వారంతటా నీ యొక్క నామమును రామనామయాన్ని తారుమారు చేసి మరా అనేటువంటి అంటే రామాను పలికింది రాలేదు. పాపము బాగా ఉండినప్పుడు భగవన్నామ పలకాలను పలకలేదు. నీవు ఈ స్థానాన్ని నుండి ఏకాగ్ర చిత్తంతో మరా 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 అని ఎల్లప్పుడూ జపించుకుంది అని తెలిపినారట. మేము తిరిగి వచ్చే వరకు కూడా నీకు సర్వదా నా చెప్పబడిన ఈ రీతిగా ఈ మంత్రం జపిస్తూ కూర్చుండు కలిగి దివ్యదర్శనులకు వారు వెళ్ళిపోయినారు. అంతటా నేను వారు ఉపదేశించిన విధంగా ఆచరించింది. ఆ విధంగా ఏకాగ్రతతో నిరంతరం జపము చేస్తుండగా నేను బాహ్య ప్రపంచమును మరచిపోతుంది. ఆ రీతిగా బహుకాల నిశ్చలముగా ఉండేట శివసంగీహీనుడైన నాపై పుట్టలు కట్టిపోయినాయట. దాని వల్మీకు అంటే పుట్ట అని అర్థం. అనంతరం 1000 యుగములు గడిచిపోయినాయి. ఆ విధంగా పుట్టలు తర్వాత ఆ ఋషిగణములు మరణ వచ్చి వెలుపలికి రమ్మని ఆదేశించినాడు. ఆ మాట విని నేను వెంటనే లేచి నిలబడుతుంది. పొగమంచు ఛేదించుకొని సూర్యుడు బహిర్గతమన్నట్టుగా నేను వాల్మీకి నుండి బయలుదేరి వెడలితిని. అందులో ఆ మునీశ్వరుడిని వాల్మీకి నుండి బయటకు వచ్చింది కావున ఇది నీకు మరి ఒక జన్మము కాగలదు, అందువలన నీవు ఇక వాల్మీకి అగుదు అని తెలిపినారు. రాఘవ ఈ విధంగా పలికి వాడు దివ్యలోకం వెళ్ళిపోయినారు. రామా నీ నామ ప్రభావం చేతనే కదా నేను వాడనైతిని. నేను సీతాలక్ష్మి సమేతుడైన కమలనైనకు నిన్ను నేను చూచుచూ ఉన్నాను. ఆహా నిస్సందేహంగా ఆయన ముక్తులను రామా నీకు శుభముగాక, రమ్ము మీరు నివసించు తగిన స్థానమును చూపించదను అని వాల్మీకి తెలిపినాడు. అనంతరం శ్రీమంతుడు వాల్మీకి ముని లక్ష్మణుతో కూడి శిష్య సమేతుడై వెళ్ళి గంగానది తీరమున చిత్రకూట శృంగముల నడుమ ప్రదేశముని చేరి అతడు వారి నివసించులకు ఋషివాసయోగ్యమైన విశాలమైన పర్ణశాలను నిర్మింపజేసినారు. అందు పూర్వ పశ్చిమములుగా ఒకటి, ఉత్తర దక్షిణములుగా మరొకటి, 2 సుందర వాటికలుగా నిర్మింపజేసినారు. అట్టి దివ్యమైన మునివాటికలకు సింహాసనములై రామలక్ష్మణులు దేవతల వలె విభజిస్తూ ఉన్నారు. ఆ ఆశ్రమనందు సీతాలక్ష్మణులతో సహా రాముడు వాల్మీకి మహర్షి చేత చక్కగా పూజింపబడి స్వర్గలోకం దేవరాజు ఇంద్రుడు శచీదేవితో ఇతర దేవతలతో కూడి విరాజినట్టుగా శ్రీరామచంద్రుడు సీతాదేవితో లక్ష్మణులతో కలిసి మునిజనంతో ప్రవేశించి అచ్చట కొంతకాలము అక్కడ సుఖంగా జీవించి ఉన్నారట. ఇది శ్రీ శ్రీమద్ధ్యాత్మరామాయణ ఉమామేశ్వర సంవాదే అయోధ్యకాండే 6వ సర్గः సమాప్తः. సీతారామచంద్ర స్వామి భగవానికి జై. హరే రామ హరే